శోధించే వారికి ఎటువంటి కార్యాలు జరగవని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్కు సువార్త 8:4-13 వరకు. అందుకు ఆయన శిష్యులు అరణ్య ప్రదేశంలో అక్కడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగా వారు 7 అనరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిసి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. కొన్ని చిన్ని చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనోత ప్రాంతములకు వచ్చెను. అంతటి పరిసయ్యులు వచ్చి ఆయన్ని శోధించుతూ ఆకాశం నుండి ఒక సూచక్రియను చూపమని ఆయన్ని అడిగి ఆయనతో సాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిసి, ఈ తరం వారు ఎందుకు సూచక్రియ అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను చెప్పి వారిని విడిసి మరలా దోణికి అద్దరికిపోయాను. ఇప్పుడు ఒకసారి ఏమో యేసుక్రీస్తు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు పెట్టారు. ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి, రొట్టె ముక్కలు మిగిలిపోయినాయి. ఇక్కడ 4,000 మందికి 7 రొట్టెలు విరిసి పెట్టారు, ఆశీర్వదించి తండ్రి గారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అక్కడ ఆశీర్వదించి పెట్టినప్పుడు 4,000 మంది ఆ 7 రొట్టెలు తినగా కడుపు నిండగా ఇంకా 7 గంపల నిండా వారు మిగిలిపోయిన మొక్కలు ఎత్తారు. అంటే ఆయన ఆశీర్వదించినప్పుడు సమృద్ధి. ఆయన మనం ఏదైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ప్రతి విషయంలో. అప్పుడు మనం ఆశీర్వదింపడతాం, సమృద్ధిని మనం చూస్తామన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు తండ్రి గారికి. తర్వాత ఆశీర్వదించి ఇచ్చారు. అక్కడ తినగా ఇంకా చాలా మిగిలిపోవటం కూడా జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళిన వారికి ఆహారం ఏమీ లోటు రాదు. తర్వాత ఆయన ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిచయులు వచ్చి సూచక్రియ చేయమంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు, ఈ తరం వారికి ఏ సూచక్రియ శోధిస్తూ, కష్టంతో వచ్చి అడిగింది వేరు, శోధిస్తూ అడిగింది వేరు. కనుక వాళ్ళు శోధిస్తూ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఏ సూచక్రియ చేయటానికి యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం అనిపించగా వాళ్ళని విడిసి వేరే చోటుకి వెళ్ళిపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభు విడిసి వెళ్ళిపోతే ఇంకేముంది, ఆయన ఉంటేనే మన జీవితాలకు వెలుగు అన్నమాట. ఆమేన్.